తెలంగాణ నుంచి బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇక 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వరంగల్, సిద్దిపేట, ములుగు, ఉమ్మడి కరీంనగర్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మోంతా తుఫాన్ వాయుగుండంగా బలహీనపడింది. ఇక భద్రాచలానికి 120 కిలోమీటర్లు, ఖమ్మానికి 180 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా కేంద్రీకృతమైంది. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సెంట్రల్ రైల్వేపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. 137 సర్వీసులను రద్దు చేశారు. 7 రైళ్లను పాక్షికంగా నిలిపివేశారు. 29 రైళ్లను దారి మళ్లించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్లో అందిస్తారు. సుప్రియ, మొత్తానికి తెలంగాణలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. చాలా చోట్ల మన తుఫాన్ ప్రభావం ఎలా ఉందో అర్థమవుతుంది, ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి, దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఏమంటుంది? దక్షిణ జిల్లాలకు ఆకలకుతల చేసిందని చెప్పాలి. చాలా జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు అయితే వదలకుండా వర్షం కురుస్తూనే ఉంటే అయితే వాగులు ఊర్లన్నీ ఒకటిగా మారిపోయాయనే చెప్పాలి. మొత్తం లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో కూడా ఇంకా వరంగల్ ముఖ్యంగా చూసుకుంటే అయితే 400 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కూడా అయిందనే చెప్పాలి. అయితే రహదారులన్నీ కూడా మొత్తం చెరువులను తలపించాయి. కొన్ని జిల్లాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి, ఇల్లు చెట్లు కూలిపోయాయి. అయితే కొన్ని చోట్ల గ్రామాలను వరద ముంచె. రైట్, థ్యాంక్ యూ సుప్రియ.